హిందూ మతంలో శనీశ్వరుడికి ముఖ్యమైన స్థానం ఉంది. శనీశ్వరుడిని ఆరాధించడం చాలా పవిత్రమైంది, ప్రయోజనకరమైనదిగా పరిగణించబడుతుంది. అందుచేత ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయాలతో పాటు వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. శనిదేవుడు న్యాయదేవుడిగా పరిగణించబడుతున్నాడు. శనీశ్వరుడు మనిషి చేసిన కర్మల ఆధారంగా కర్మ ఫలితాలను అందిస్తాడని నమ్ముతారు. అందుకే శనిదేవుడిని కర్మ ఫలితాలను ఇచ్చేవాడు అని కూడా అంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పుడు అన్యాయం జరగదు. శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ తొలగిపోయి అన్ని రకాల వ్యాధులు లేదా శారీరక ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతాడు. ఈసారి శని జయంతి ప్రత్యేకం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని జయంతిని శనిదేవుడు పుట్టినరోజుగా జరుపుకుంటారు. శనిదేవుడు సర్వార్థ సిద్ధి యోగంలో జన్మించాడని, ఈ శని జయంతి అంటే జూన్ 6, 2024 నాడు స్వార్థ సిద్ధి యోగం కూడా ఏర్పడుతుందని నమ్ముతారు. అందుకే ఈసారి శని జయంతిని ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. శనీశ్వరుడి జయంతి నాడు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ప్రత్యేక చర్యలు చేయండి. శనీశ్వరుడి జయంతి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేసి రావి చెట్టుకు నీరు సమర్పించి 7 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ రోజు సాయంత్రం శనీశ్వరుడి విగ్రహం ముందు మరియు రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించండి. ఇలా చేయడం వల్ల శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున సాత్విక ఆహారాన్ని తినండి. పొరపాటును కూడా తామసిక ఆహారం లేదా మద్యం మొదలైనవి తీసుకోకండి. శని జయంతి రోజున ఉదయం నిద్రపోకూడదు. శని స్తోత్రం, శని చాలీసాను ఉదయం లేదా సాయంత్రం ఏ సమయంలోనైనా పఠించాలి. ఇలా చేయడం ద్వారా శనీశ్వరుడు సంతోషిస్తాడు. అతని అనుగ్రహాన్ని పొందుతారు. శని జయంతి రోజు నువ్వుల నూనె, నల్లటి వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది, శుభప్రదంగా భావిస్తారు.